హే హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వంశీరెడ్డిని. ఈరోజు మన వీడియోలో కీవర్డ్స్ అండ్ ఆపరేటర్స్ అంటే ఏమో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పైథాన్లో. కీవర్డ్స్ మెయిన్ రోల్ మెయిన్ రోల్ ఓకేనా? బేసిక్గా మనం కీవర్డ్స్ 33 మన అప్డేటెడ్ వర్షన్లో కీవర్డ్స్ 35 ఉన్నాయండి. ఎందుకంటే మనకి వచ్చిన కొత్త కీవర్డ్స్ ఏవంటే ఇవి రెండు, అసైన్ అండ్ అవైట్. ఈ రెండు కొత్తగా వచ్చిన కీవర్డ్స్. ఓకేనా? ఇవి ఎక్కడ యూజ్ చేస్తారో మన వచ్చే వీడియోలో చూపిస్తానండి. ఓకేనా? నెక్స్ట్ ఆపరేటర్స్ అనమాట. ఆపరేటర్స్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ అని ఫస్ట్ది. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మీకు తెలిసినవి ఏవి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేషన్స్. అండ్ మోడ్యులర్ డివిజన్, ఓకేనా, ఎక్స్పోనెన్షియల్, ఇవన్నీ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అండి. ఓకే, ఇవి ఎందుకు చేస్తారు? A+B అని A=5, B=6, C=A+B అంటే ప్రింట్ అయిన ఇలా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ అవుతాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి కంపారిజన్ ఆపరేటర్స్ అండి. కంపారిటివ్ ఆపరేటర్స్ అంటే ఏం లేదండి, ప్లస్లు, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇవి ఆపరేటర్స్ అండి, కంపారిజన్ ఆపరేటర్స్. ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఈక్వల్స్ అంటే పర్ఫెక్ట్గా, ఈక్వల్ టు అంటే పర్ఫెక్ట్గా ఇది అన్నప్పుడు ఈక్వల్ టు, లేదంటే వేరే దాన్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. మనకి లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్, ఇవి లాజికల్ ఆపరేటర్స్ అనమాట. ఇది అవుట్పుట్స్ ట్రూ ఆర్ ఫాల్స్లో వస్తుంది, లాజికల్ ఆపరేటర్స్. ఇంకోటి ఓకేనా, అండ్ ఆర్ నాట్ అనేటివి లాజికల్ ఆపరేటర్స్. ఇవి అంటే ఇప్పుడు లేకుంటే ఎగ్జాంపుల్కి 1 A=B అండ్ C=D అట్లా, అండ్ A=1 ఆర్ A=5 ఇలా యూజ్ చేసేదానికి అండ్ ఆర్ నాట్ అని యూజ్ చేస్తారండి. మళ్ళీ బిట్వైజ్ ఆపరేటర్స్ కంపారిజన్ పర్ఫార్మ్ లాజికల్ ఆపరేటర్స్ ఆఫ్ బైనరీ నెంబర్స్. ఇవి లాజికల్ పర్ఫార్మెన్స్కి యూజ్ చేస్తారండి. అండ్ ఎక్స్ఆర్, నాట్, రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్, ఓకే, ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి. బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఈ ఆపరేషన్స్ బిట్ వైజ్లో జరుగుతాయి అన్నమాట. అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే మీకు తెలిసింది. అసైన్మెంట్స్ అంటే ఏదైనా అసైన్ చేయడానికి యూజ్ అయ్యేదానికి, లైక్ ఈక్వల్స్ టు ప్లస్ మల్టిప్లికేషన్స్ ఈక్వల్స్ టు అంటే అసైన్మెంట్ అనే ఆపరేటర్ కన్ఫామ్ ప్రతి ఒక్క దాంట్లోనే ఉండాలండి, అప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఒక మెంబరు దాంట్లో ఉందా లేదా అనే దానికి మెంబర్షిప్ ఆపరేటర్స్ యూజ్ చేస్తారండి. లైక్ ఇప్పుడు రెడ్ అనేది కలర్స్లో ఉందా లేదా, ఇఫ్ రెడ్ ఇన్ కలర్స్, ఇన్ అనేది చూడండి, అది మెంబర్షిప్ ఆపరేటర్స్ అండి. ఓకేనా? ఇఫ్ యాపిల్ నాట్ ఇన్ కలర్స్, యాపిల్ అనేది ఫ్రూట్, కలర్స్లో యాపిల్ ఉండదు కదండి, సో అలా మెంబర్షిప్ ఆపరేటర్స్ యూజ్ చేస్తారు. ఐడెంటిఫై ఆపరేటర్స్ మెంబర్షిప్ ఆపరేటర్ ఎట్లా మెంబర్షిప్ ఉంటుందో ఐడెంటిఫై ఆపరేటర్స్కి కూడా ఐడెంటిఫై చేస్తుందండి, ఈజ్ ఉందా లేదా అనే ఒక ఐడెంటిఫై చేస్తారు. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇదండి, PEMDS. మనం ఎప్పుడైనా మనకి ఇలా మెథడ్స్ వస్తే PEMDS మెథడ్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. P అంటే పారాంథసిస్, E అంటే ఎక్స్పోనెన్షియల్, M అంటే మల్టిప్లికేషన్, D అంటే డివిజన్, A అంటే అడిషన్, S అంటే సబ్ట్రాక్షన్. ఈ మెథడ్ యూజ్ చేసి మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తామండి. ఓకేనా? లైక్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఫస్ట్ పారాంథసిస్లో 6+8 వేసి దాన్ని డబల్ ఇంటూ 8 వేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? మనకు వచ్చే ఆన్సర్ ఇదండి. ఓకేనా? 6+3 ఎంత అండి? 6+8 ఎంత? 14 ఇంటూ 14ని 8 టైమ్స్ మనం ఎక్స్పోనెన్షియల్ చేస్తున్నాం. ఎక్స్పోనెన్షియల్ అంటే 2^5 అంటే 14^8 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఇదండి. నాకు తెలిసి మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా వీడియో అర్థం కాకపోయినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడే నేను కొత్తగా నెక్స్ట్
మిషన్ లెర్నింగ్ ప్లేలిస్ట్ని స్టార్ట్ చేస్తున్నానండి ఇంగ్లీష్లో. సో మీరు ఎవరైనా మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకున్నా మీరు ఆ ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. ఆ లిస్ట్ కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, ఐ హోప్ మీరందరూ ఈ వీడియో అర్థం అయిందనుకుంటున్నా. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.